హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే ఈ మూసీ నదిలో ఈస్ట్ వెస్ట్ క్యారిడార్ ని కూడా బిల్డప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మరి కేటీఆర్ గారు ఈరోజు ఎందుకంత అక్కసో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కాకముందే ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాస్తవాలకు సంబంధం లేకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దూషించడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ హయాంలో జరగని మూసి పునర్జీవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై స్టార్ట్ అయి కంప్లీట్ అయినా సగం దాకా పోయినా ఈ 2-3 ఏళ్లలో ఫేజ్ 1 కంప్లీట్ అయినా మంచి పేరు వస్తుందన్న భయం ఒకటే కనపడుతుంది. మీరు మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటారు అని చెప్పి ఏదో సామెత చెప్తున్నట్టు. నాకు తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం ఉందని పొడుగు సామెతలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గులేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు 2014లో. మరి మీరు ఇప్పుడు చెప్పే ఈ మాటలు మరి ఆ రోజే మీరు మూసి మీరు ఎందుకు పనిచేయలేదు? మీరు చెప్తున్నారు మా నాయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నిర్మాత్మకమైన తెలంగాణ, నిర్మాత్మకమైన హైదరాబాదు, నిర్మాత్మకమైన మూసి గురించి మాట్లాడినారు. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడంటే మీ దరిద్ర పాలన వల్ల మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రమై నువ్వు చెప్పినట్లే మింగడానికి మెతుకు లేకపోవచ్చు. మరి మీకైతే ఆ రోజు పంచవక్ష పర్వణాలు ఉండే కదా, మరి ఎందుకు చేయలేదు మీరు?